ఇంక చెప్పే కదా నర్వాడ రంగబాంబ తల్లి తిరణాలు ఉందని ఇంక అయితే బ్యాచ్ మొత్తం వేసుకొని వచ్చినవయ్యా. జనాలు అయితే చాలా మంది వచ్చారయ్యా. ఫోన్ ఎట్టెత్తి సెల్ఫీ తెద్దామంటే ఎవరు పెరుకు మాత్రమే భయం ఎక్కువైపోయింది. మీరు చెప్పండి, ఎవరైనా తిరణాలకు వచ్చిన వాళ్ళు దర్శనానికి పోయి అంత ప్రసాదము కూడో దీని అవే నచ్చరు. అట్టలేదయ్యా ఏం పిల్లకాయలోన రంగల రాట లెక్కాలంట. అది కూడా ఫస్ట్ పోయిపోయి ఆ జెయింట్ వీల్ అంట, అదేం ఆకాశానికి ఉండే పైకట్ట ధైర్యంగా ఉండం కానీ అది ఎక్కితే భలే భయమయ్యా నాకైతేనా. ఊరకట్ట చూడడానికి పైన పైన నవ్వుతారు కానీ అది ఎక్కితే ఒక్కడికి కూడా నవ్వు రాదు మళ్ళీ. ఇంకదేమన్నా అంటే ఇవన్నీ డైరీ వేసుకోకముందే ఎక్కినవంట, అది ఎక్కితే ఉన్న డైరీలు కూడా ఊడిపోతుంటాయి మళ్ళీ. మాటలు ఒకటి అసలు ఇన్ని కదా ఎక్కాలంటే ముందు డబ్బులు ఉండద్దా? అందరేమో ఫోన్ పేర్లో ఉండేది తెచ్చిండ్రు ఫోన్లు, ఏడేమో జామర్లు పెట్టి ఏం పని చేయకపోయే, డబ్బులేమో లేకపోయా ఆడడుక్కొని ఏడడుక్కొని చిన్నగా కలర్ చేసుకొని ఇంక ఎక్కతున్నామయ్యా జెయింట్ వీళ్ళ. ఇది కాదు అది డేంజర్, పడిపోతాం పోవాలి. అది భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఏడ పెంచుతుండే మాట్లాడరా కదులురా నాకు భయమేరే భయం అసలు. పోయిన సంవత్సరం కొండ వచ్చినండి, అప్పుడైతే ఇంకా ఎక్కువ భయపడినాం. అదే ఫస్ట్ టైం అక్కడ. ఫస్ట్ టైమా అప్పుడు ఆఖరికి బ్రేక్ డాన్స్ కూడా ఎక్కినవయ్యా. ఏం కొండకు భయమే లేకపోయి నెట్టు పెట్టి మరీ తెచ్చుండే, అదేమో ఏమైనా జామాలకి ఇసిరేస్తుండే ఎట్టని కదట. ఆడంత భయపడినా తగ్గుతుమా లేదే, మళ్ళీ కొలంబస్ ఎక్కదమని పోయినమా. ఇంక ఇదిగా ఎక్కితే కడుపులో పేగులు వస్తాయి నోట్లో నుంచి. ఇదిగో అల్లాడు చూడండి ఒకసారి కలద్దాలు పెట్టుకొని పిల్లాడా బా ఏం ధైర్యంగా నిలబడిందో అనుకున్నానయ్యా. ఒక్కరంతా పోగుతారో తెలిసింది డైర్ ఉనికింది. ఏమని కదా అంతలో నా నిలబడదు బాలా పిల్లోడే నిలబడిన తర్వాత ఇంక మనం ఎంత లేని నేను పోయినా ఏమో నిలబడదు. మనం ఒక్కరంచేపు ఆగిన తర్వాత నా వల్ల కాల ఓరి నా సామే వాడు లేపేవాడు ఆంతెత్తు లేపుతాడు, ఆంతెత్తు లేపితే ఇంక మేము బతుకుతున్నా చెప్పండి. ఒకరోజు కిందలు అట్టాడు దిప్పితే సరే అనుకోవచ్చు, ఎట్టొకటి నిలబడి వాడే మా ఆంతెత్తు లేపుతున్నా మాకే ఉనుకుతున్నాడు చేతులు కాళ్ళు కింద నుంచి పైదాకా. ఇదిగో అందరు బాధ ఒకటి అయితే ఈడు బాధ ఒకటి. ఆడు చెప్పులు పోయినాయి అంట, అట్టే గుర్తుడు ఎట్టే గుర్తుడు ఆడెక్కుతుడు ఏడెక్కుతుడు ఆడచ్చే కదా చెప్పులు బిర్రిగా కదా పట్టుకుంటేదే ఇంకే చెప్పులు లేపు ఇంకా అది అయిపోతాను బొమ్మలు కొనడానికి పోయా. ఒక్కడదన్న బొమ్మలు కొనే మొక్కమైనా ఎందుకు చెప్పండి అని నోరు తెరుచుకొని చూడమా. ఇంకా దారిలో పోతా ఉంటే రింగులు వచ్చినాయి, మనం ఏ వదలకపోతే ఇంకా అడిగి రింగ్ వేయాలనే 20 రూపాయలు పెట్టి రింగులు కొంటిమి. ఆ రింగ్ ఎత్తుకుపోయి దాంట్లో పెట్టినా కానీ అది పడకపోతున్నాయి. వద్దాగా ఆ రింగులోడికి 20 రూపాయలు బొక్క, ఆడేమో ఒకటి కూడా పడకపోయా ఇన్నిసార్లు వేసిన. ఇంకా 20 రూపాయల గురించి రేపు పొద్దున్న దాకా బాధపడాల్సి వస్తా ఉంటుంది వద్దాకా బాయినే అని. ఇదిగో గుడికాడ కూడా ఇంతమంది జనాభా ఉండరో కానీ ఈవెంట్ అంటే చాలు ఇంకా నా సామె ఒంటి మీద డైర్లు లింగిలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు, మొత్తం వచ్చి కూర్చుంటారు. మనం నైస్గా మన డ్యూటీలో దిగినవా ఇంకా అటు పోయి అన్ని టేస్ట్ చేయకపోతే ఎట్ట చెప్పవాలి పెట్టిందే తినడానికి అయిపోయా. పోతుంటే దారులు పిలిచి మరీ పెడుతుంటే ఇంక తినకుండా ఉంటామా. లాస్ట్లో డబ్బులు అడిగిండ్రనుకో వేరే విషయమా. ఇంక మేమేదో దిక్కు తెలియక జనాభాలో పోతామంటే ప్రివ్యూ నన్ను ఎదురయ్యా. ఇంక అట్లా బాధమనేళ్ళకి ఇంక మొత్తం ఒక రౌండ్ వేసుకున్నామయ్యా. ఇంక డ్రోన్ ఎగరేద్దామంటే అడేమో జామర్లు పెట్టుండే, అదేమో ఎగరకపోయా. మరోంచేపు భయం వేసిందయ్యా, ఏమైందో ఏమో అని కొత్త డ్రోన్ అయిపోయా. ఇంక రోజుసేపు ఆగిన తర్వాత అదే ఎగిరింది అట్టం. మా ప్రివ్యూ నన్ను భయం కాకపోయా. బ్యాగ్ తగిలించుకొని వచ్చి బ్యాగులో ఏమో డ్రోన్ ఉండే
వెనకాల చూస్తానండి ఎవరైనా పెరుక్కోబోతారా అంటేనే ఉండదు దారికో నాకు అంతా బాగా అనిపిస్తుంది కానీ ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇందాక మీరు ఆ పాట కచేరి ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు, ఇక్కడ చూడండి 1% అన్న ఉన్నారేమో, కానీ ఎవరు చూడట్లేదు అని మాత్రం వాళ్ళ ప్రయత్నం మాత్రం ఆపట్ల, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అదే లైఫ్ అంటే అలాగే ఉంటుంది మరి. గంగబాంబ తల్లి తిన్నాల దగ్గర నైట్ అంతా ఎందుకు జాగారం చేస్తారంటే కేవలం దీన్ని చూడడానికి మాత్రమే. బాణసంచారి నాన్ స్టాప్ అరగంట పేలుతుంటాయి. అబ్బబ్బా గూస్ బంప్స్ వస్తాయి అయితే చూస్తుంటే మాత్రం. ఈసారి చాలా అంటే చాలా గ్రాండ్ గా చేశారు. నెక్స్ట్ 2 years మేబీ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆ గుడిని రీమోడలింగ్ చేస్తున్నారంట. మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా అది వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. నా సంస్థానం జాగ్రత్త, అమ్మ వస్తుంది. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా. ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చిన ఇంకా లాస్ట్ రోజు కూడా ఇంతమంది జనాభా అనుకుండారు. లాస్ట్ రోజు అయితే బండ్లాగే కార్యక్రమం జరుగుద్ది. చుట్టుపక్కల నలుమూల నుంచి వస్తుంటారు చూడడానికి. ఇంకా దారిలో పోతా ఉంటే ఇద్దరు పాములు కనిపించినాయా. ఇదంట 2 తలకాయల పాము అంట. ఇట్టైనా నడుచుద్దంట. ఇంక మధ్యాహ్నం భోజనాలు పెడుతుంటే లైన్ లో నిలబడుకోని ఉన్నామయ్యా. ఇదిగో ఇల్లు చూడయో పిల్లలు ఎత్తుకొని పోతుండ్రు, మధ్యలో దూరి మరీ పోయిండ్రయ్యా. ఆ లైన్ లో సీతిరించుకుంటున్నాగానే ఏమని కదా 18 ఎండ్ల అంతలా లైన్ లో దూరిపోకపోతే. ఇంక చెప్పే కదా బండ్లాగే కార్యక్రమం అయినా ఇద్దరు చూడండి ఆ జనాభా పట్టలా చుట్టుపక్కల చూడడానికి కూడా కాని రావట్లా. అబ్బా ఎద్దులు అయితే ఉంటాయి నా స్వామి, ఒక్కొక్కటి ఎంత ఉంటాయా, ఒక్కొక్క కొండ అన్నట్టు ఉంటుంది ఒక్కొక్క ఎద్దు. అవి పట్టుకొని ఆ రాళ్ళని లాగాలంట. ఏదైతే తక్కువ టైంలో లాగుద్దో అది ఫస్ట్ అంట. అయితే మాత్రం ఎన్నోసార్లు వెంగమాంబ తిన్నాళ్ళకు పోయా కానీ ఇదే ఫస్ట్ టైం నేను మర్చిపోలేను. ఎంతో మంది వచ్చారు ఫోటోలు అడుగుతుంటే నాకు ఎంతలా అనిపించిందంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఒక్క విషయం అయితే చెప్పగలను, నాతో ఫోటో దిగిన ప్రతి ఒక్కరికి ఆ ఫోటో వాల్యూ పెంచేదానికి ట్రై చేస్తాను నేనైతే మాత్రం. ఇదే ఇంకా వెంగమాంబ తిన్నాలి సరే అలా జరిగిందే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్టా ఒక లైక్ వేసి అట్ట పోండి జాగ్రత్తగా.